హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మా వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయని అనుకుంటున్నా. కామెంట్ చేయండి నేను ఊకే అంటున్నా కదా. కామెంట్ ఆప్షన్ అసలు ఎందుకు ఆఫ్ అయిపోతుందో యూట్యూబ్ ఆఫ్ చేస్తుంది. నేను ఆఫ్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే మేము కొత్తగా ఏదైనా వీడియో పెట్టగానే ఫస్ట్ మీకు వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడైతే మేమైతే షాపింగ్కి వచ్చేసినాము పిల్లలకి స్కూల్ డ్రెస్ తీసుకోవడానికి, యూనిఫామ్ కోసము. వీడు ఎల్కేజీ, పాప ఫస్ట్ క్లాస్ కదా, వీళ్ళ యూనిఫామ్స్ కోసం వచ్చినాం అన్నట్లు. రాగానే అమ్మ వాళ్ళని చూసి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నాడు. వాడు ఫుల్ డీజే పాట పెట్టిర్రిగా, ఎంత ఘోరంగా డ్యాన్స్ వేస్తుండంటే ఆ పాటకు తగ్గట్లు. కానీ సాంగ్ పెట్టరాదు కదా అని ఇందులో సాంగ్ పెడతలేను. వీడి వేషాలు మామూలుగా లేవిగా. వాళ్ళ తాతయ్య లేడని చెప్పేసి అడిగిండు. రాగానే వాళ్ళ తాతయ్యకి చెప్తాడు అన్నట్టు, రాగానే రామ్ రామ్ తాతయ్య అని చెప్పేసి. ఈ మధ్య నేర్చుకున్నాడు కొత్తగా. డ్యాన్స్ అయితే ఘోరంగా ఆడుతున్నాడు కదా. మా అమ్మ అయితే చూసి ఫుల్ ఎంజాయ్ అవుతుంది అన్నట్టు, మురిసిపోతుంది మనవాడి వేయంగా. మా చెల్లె వాళ్ళ అల్లి దూరం ఉంటుంది కదా, వాళ్ళందరూ మురిసిపోతే వాళ్ళని అంటుంది. వాళ్ళ అల్లి ఏమంటుంది అంటే, ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య తెగ మురిసిపోతారు. ఇది చేసే శాస్త్రాలు ఫస్ట్ మనమడి కదా, ఎంతైనా ఇంటికి పెద్దోడు అన్నట్లు వీళ్ళందరూ అంటారు. మా ఇంటి దగ్గరనేమో మేము చిన్నోళ్ళము, ఈడనేమో పెద్దోడు మహన్య పెద్దది, ఇంటికి ఆడపిల్ల మగపిల్ల ఆడ పెద్దోడు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటి నుంచే బాధ్యతలు నేర్పిస్తారు మా వాళ్ళు. యూనిఫామ్ వేసి చూద్దామని చెప్పేసి ఎట్లా వస్తుందని వేసి చూస్తే వాడు వద్దని ఎట్లా మారం చేస్తున్నాడు అంటే అట్లా ఏడుస్తున్నాడు. ఇది సైజు పెద్ద అయింది కదా, ఇది వద్దు, వేరే సైజు తీసుకుందాము నిక్కర్ అని చెప్పేసి చిన్న సైజు తీసుకున్నాము. పాపకైతే వైట్ డ్రెస్ కోసం వచ్చినాము. యూనిఫామ్ బ్లూ డ్రెస్ ఉంది, వైట్ డ్రెస్ లేదని వైట్ డ్రెస్ కరిపోయింది, దానికోసం వచ్చినాం అన్నట్టు. బాబుకైతే డ్రెస్ వేసినాం కదా, కొద్దిసేపు ఏడ్చిండు అద్దని చెప్పేసి. ఏడుస్తూనే ఉన్నాడు షాప్లో మొత్తం. అసలు వీడు డైలీ ఎట్లా వేసుకుంటాడో ఏమో, యూనిఫామ్ వేసుకొని ఎంత ఇబ్బంది పెడతాడో. ఏడుస్తూనే ఉంటే పొద్దున్న అసలు మనకి ఉంటే బిజీలా ఏడుస్తే చికాకు లేస్తుంది కదా. ఏడొద్దని నేను బాగా ఇట్లా అనుకుంటా. మార్నింగ్ కొంచెం లేవగానే డిస్టర్బ్ అసలే ఉండద్దు పిల్లలు. కొంచెం డిస్టర్బ్ అయినా కానీ ఏడుస్తూ ఉంటే అది స్కూల్ బస్ ఎక్కే అంతవరకు అదంతే కంటిన్యూ అవుతుంది అన్నట్లు. మనకేమో మంచిగా అనిపించదు కదా, బాధ అనిపిస్తుంది. తప్పకుండా పంపించాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఇంటి దగ్గర ఉంచుకోలేం కదా. ఇలాని యూనిఫామ్ వేస్తుంటే మస్తు కనబడ్డాడు. మా ఆవిడైతే ఎంతో పెద్దగా, చిన్నగా ఉంటాడు, టింగు అనుకుంటా. అదేమో ఎంత పెద్దగా కనబడుతుంది యూనిఫామ్ వేయంగానే, అప్పుడే ఎంత పెద్దగా అయిందా అన్నట్లుంది. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేస్తాడా, ఎట్లా కనబడతాడా అని చెప్పేసి చూద్దామని. మా చిట్ట అయితే వీడియో కాల్ వేసింది, చూపిద్దామని. ఇట్లా చూపెడితే డైరెక్ట్ చూస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నార్మల్గా చూపించిన. రెడీ చేసినాక నేను నెక్స్ట్ వీడియో పెడతా. ఫస్ట్ డే ఇట్లా స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళింది, కంపల్సరీ చూడండి మీరు. మీ పిల్లలు కూడా ఇంతే కదా, ఎవరైనా చిన్నపిల్లలు స్టార్టింగ్ స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్తే ముద్దుగా షూస్ వేసుకొని టక్ వేసుకొని ఎంత బాగా అనిపిస్తారు. వీడు ఎవ్వరు చెప్పినా కానీ వింటలేరు. ఆ మేడ బెదిరించింది. ఇక్కడ ఉన్నది లోపల బస్తాలు వేసేస్తారని చెప్పగానే ఆమెను చూసుకుంటా సైలెంట్గా వేసుకున్నాడు. ఆంటీ బెదిరిగానే. అది పెద్ద సైజ్ అయింది కొంచెము, అది మళ్ళీ లూజు కూడా ఉండే, మరి పెద్ద వేస్తే బాగా కనిపించేది అని చెప్పేసి ఫస్ట్ నెంబరు స్టార్టింగ్ నెంబర్ తీసుకున్నాం. షార్ట్లో ఇదే లాస్ట్ సైజ్ అట. బాగా వచ్చింది, మంచిగా కనబడ్డాడు. వీడైతే వేరే పిల్లలు కూడా అందరు యూనిఫామ్లకే వచ్చేసారు అన్నట్టు. మొత్తం షాప్లో బిజీ ఉండే, అందుకే స్టార్టింగ్లోనే రాలేదు యూనిఫామ్ కోసము. ఒక 1 వీక్ వెళ్ళిన తర్వాత వచ్చినాం అన్నట్టు స్కూల్కి. ఎట్లా అలవాటు అవుతాడా లేదా అనేది కొంచెం టెన్షన్ ఉండే, అంటే కొంచెం ఉంటుంది కదా పిల్లలు అనేది. వీడు లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం ఒక 2 months వెళ్ళిండు అంతే నర్సరీకి. ఇప్పుడు ఎల్కేజీకి జాయిన్ చేసినాము. స్టార్టింగ్లో మాటలు ఎక్కువ రాలేదు కాబట్టి, మాటలు రాలేవు వెళ్తే స్కూల్లో కూడా ఎట్లా అని చెప్పేసి ఇంట్లోనే ఉండి కొంచెం చెప్తుంటేనే నేను చెప్పడం ఏమో కానీ అమ్మాయిలు వింటారు, కానీ అబ్బాయిలు అయితే అసలే వినరబ్బా. బాగా గాలి చెప్తే ఇటు చెప్తే అటు పెడతాడు ఫేస్, అటు చెప్తే ఇటు చూస్తారు. ఒకటే రకంగా ఉండరు అసలు. అమ్మాయిలు అయితే చెప్తే వింటారు, కొంచెం బెదిరించినా కానీ బుజ్జగిచ్చినా కానీ వింటారు. కానీ అబ్బాయిలు అసలే వినరు. పెద్ద మోనార్క్లా ఫీల్ అవుతాడు. మావాడైతే ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్లు ఉండేవాడికి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటాడో అని చెప్పేసి కొంచెం డౌట్ మావాడిది.
మీ ఇంట్లో కూడా ఎంతైనా పిల్లలు ఇట్లనే వేస్తారా? యూనిఫామ్ వేస్తే ఏడుస్తారా స్కూల్కి వెళ్ళేటప్పుడు? మా అబ్బాయి అయితే అస్సలు ఏడాడు తెలుసా. అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని ఇప్పుడు ఇన్ని సమ్మర్ హాలిడేస్లో ఎంత గ్యాప్ వచ్చింది కదా. ఫస్ట్ డేనే స్కూల్కి వెళ్తే నేను వెళ్ళా మమ్మీ స్కూల్కి అని చెప్పేసి అనలేదు తెలుసా ఒక్కరోజు కూడా. నాకు బాగా నచ్చుతుంది వాడి విషయంలో. ఏ విషయంలో కూడా ఏడవడు, మంచిగా అర్థం చేసుకుంటాడు. ఏదన్నా అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి అనగానే వింటాడు. మంచిగా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు మా వాడి దాంట్లో. హీరో మెటీరియల్ లడ్డుగాడు. ఇక యూనిఫామ్స్ అయితే షాపింగ్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి బిల్ ఇచ్చేసి అమౌంట్ కట్టి నెక్స్ట్ షూస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక షూస్ తీసుకోవాలి కానీ షూస్ అయితే వాడికి ఫుల్ ఇష్టం. ఇక షూస్ ఎప్పుడెప్పుడు షూస్ వేసుకుంటూనే ఉంటాడు అన్నట్టు. డైలీ వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇన్ని డేస్ స్కూల్కి వాళ్ళ అక్క వెళ్తుండే కదా యూనిఫామ్ వేసుకొని షూ వేసుకొని బెల్ట్ వేసుకొని. వాడికి అది వేసుకోవాలని ఫుల్ ఇంట్రెస్ట్ ఉండి అప్పుడప్పుడు స్కూల్ నుంచి రాగానే దాన్ని వైట్ షర్ట్ వేసుకొని డాక్టర్ లాగా ఫీల్ అయ్యి చైర్లో కూర్చుండి ఇట్లా రాస్తుండే. సేమ్ అట్లనే వైట్ షర్ట్స్ వేసుకుంటారు కదా డాక్టర్స్, అట్లా అనిపిస్తున్నట్టు. వాడు కొన్ని రోజులు అట్లా ఆడుకుంటుండే రాగానే అలా అక్క షూస్ వేసుకొని తిరగడము అట్లా. ఇప్పుడు వీడి షూస్ వీడికి వచ్చేసినాయి కదా. ఇక డైలీ ఎంత సంబరంతో వేసుకుంటాడో. ఇక షూస్ రాగానే షూస్ వేసుకొని రెడీగా నిల్చున్నాడు. అది కాదురా కొంచెం లూజ్ అవుతుంది, వేరే టైట్ తీసుకుందామన్నా నిప్పుతలేడు. ఇక వాళ్ళ అక్క నడుస్తుంది వైట్ షూస్ వేసుకొని అని చెప్పేసి నేను కూడా నడుస్తా అని ఇంకో షూస్ వేయించుకొని మరి అటు ఇటు కొంచెం నడిచిండు. ఇక కొంచెం స్టైల్ కొంచెం చేస్తారు కదా వాళ్ళకి, కొత్తగా అనిపించినాయి. ఇక అట్లా వేసుకొని నిల్చున్నది. వాడేమో అటు ఇటు నడుస్తా అని చెప్పేసి వేయించుకుంటుండు. గార్వం గారుతుంది అన్నట్టు. ఇక షూ అయితే బ్లాక్ షూజు వైట్ షూజు, పాపకి వైట్ షూజు సాక్సెస్ ఇక ఇవన్నీ తీసుకొని బ్యాగ్స్ ఆల్రెడీ మొన్న తీసుకున్నాము. స్కూల్ వెళ్తుంది, బుక్స్ అయిపోయినాయి, కవర్స్ వేసేసిర్రు, బుక్స్ తీసుకొని వెళ్ళారు. ఇక యూనిఫామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. స్పోర్ట్స్ డ్రెస్ స్కూల్లోనే ఇస్తారు. ఇవి ఓన్లీ యూనిఫామ్ ఇక్కడ బయట దొరుకుతుంది. స్కూల్లో ఎవరా అంటే ఇక్కడ తీసుకోవడానికి వచ్చినాం అన్నట్లు. షాపింగ్ అయితే అయిపోయింది. షూస్ తీసుకోవడము, ఇక ప్యాక్ చేసి బిల్ పే చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. మధ్యలో ఇక మంచిగా పానీపూరి బండి కనిపించింది. పానీపూరి తింటామని చెప్పేసి వీళ్ళు అనగానే ఫస్ట్ టైము పానీపూరి తినిపించినాం. ఇక వాళ్ళిద్దరికి పిల్లలిద్దరికి పానీపూరి తినేసి మంచిగా బయటకు వెళ్ళిపోయినాం. నేను పార్సల్ తీసుకొని మమ్మీ నేను చిట్టి ముగ్గురం కలిసి తిందామని చెప్పేసి ఇక బయటకు వెళ్తున్నాము అని చెప్పేసి అనగానే ఎక్కలేని సంబరం ఉంటుంది ఇక వీళ్ళకి. ఇక మా వాళ్ళు అయితే ఇంటికి వచ్చినాక చూసిరు. ఇక వీడి డ్రెస్సులు చూసి యూనిఫామ్ వేసి వద్దామని చెప్పేసి అన్నారు. వాడు వేసుకోను అని చెప్పంగానే సైలెంట్ అయిపోయారు. ఇక ఎందుకులే ఏడిపియడం అని చెప్పేసి ఇట్లనైతే మేమైతే ఇది పూరి పాపడ్ తీసుకొచ్చుకున్నాం. మస్తు రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో నేను మా లల్లితో పాపడ తిన్నా. ఫేవరెట్ ఉంటుండే పానీపూరి ప్లస్ కట్లెట్. ఇక ఇప్పుడు కట్లెట్ తినబుద్ధి అయితే లేదు ఇక అని పాపడ్ తీసుకుందామని తీసుకున్నాము. అని హెవీగా వచ్చేసింది. 2 తీసుకున్నాం కానీ తినలేకపోయినాం. ఇక కొంచెం ఇక అందరం తినేసినాం. ఇక మా పాపనైతే తినలేదు తినమంటే. వీడియో నచ్చితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా ముందు వస్తాయి. మనల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తాము. మా పిల్లలు కూడా మేము కూడా. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంటికి వచ్చినాక వీళ్ళందరూ ఆడుకుంటారు అన్నట్టు మా చిట్టితోని. మా చిట్టి టీచర్ అట, వీళ్ళు స్టూడెంట్స్ అట. అది ఏం చెప్తే అది చేస్తారు అన్నట్టు. అది చెప్తుంది అన్నట్టు టీచర్ అమ్మ. బ్రష్ చేసుకోండి అని చెప్పగానే బ్రష్ చేసుకుంటున్నారు ఇద్దరు. బ్రష్ చేసుకొని స్నానం చేయండి అని చెప్పగానే స్నానం చేస్తారు. టుట్టిగా స్నానం చేసి బట్టలు వేసుకోండి అని అంటే డ్రెస్ వేసుకున్నారు. ఇక అయిపోయింది. ఇక అంతే, అది ఒక వాష్రూమ్ అన్నట్లు. ఇక ఇదే ఆటలు ఇక వీళ్ళందరూ కలిసి. అది కొద్దిసేపు డ్యాన్స్ ఏమన్నది, డ్యాన్స్ వేసి పడుకోమంటే పడుకుంటారు, లేవమంటే లేస్తారు. అది కూడా ఒక చిన్న పిల్లలాగా వాళ్ళతో ఆడుకుంటారు అన్నట్టు. ఎంతైనా అమ్మల గారాబం కన్నా పిన్నిల గారాబం ఎక్కువ ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది. కంపల్సరీ నేను పెద్దదాన్ని అయ్యి ఉన్నందుకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే పిన్నిలు ఇంత మంచిగా చూసుకుంటారు కదా. అట్లా ఇప్పుడు వాళ్ళ స్టేజ్కి వచ్చేవరకు నేను ఎట్లా చూసుకుంటున్నా అని పెద్ద కాంపిటీషన్ ఉందన్నట్లు. ఇప్పుడు నాకు ఇద్దరు ఉన్నారు కదా, నెక్స్ట్ నేను కూడా వాళ్ళని బాగా చూసుకోవాలా హోప్ పెట్టుకుంటున్నాను. నేనైతే కంపల్సరీ చూసుకోవాలా, లేకపోతే అయిపోయినట్టుగా మన పని. ఉంచుతారా వాళ్ళు నేను అట్లా చేసిన ఇట్లా చేసిన ముందే అమ్మో మా చిట్టి ఉక్కోదురో.
అయినా అట్లని కాదు కానీ ఎంతైనా మనం చేయించుకుంటాం కానీ ఆ పార్టీకి మనం చేసే వరకు ఎటు పోతామో కదా. అంత బిజీలా పిల్లలు పెద్దగా అయ్యి స్కూల్కి వెళ్ళడం స్కూల్ అని ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటాం. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.